ప్రాణములకు ఈశ్వరి. వేదమునందు ప్రాణములకు కూడా ప్రాణము అని చెప్పబడినది. అన పదమునకు శబ్దము అని అర్థము. ప్రాణ అనగా వేదము శబ్ద ప్రధానమగునది కావున వేదరాశికే ఈశ్వరి. ప్రాణధాత్రి. సకల జగత్తులను జీవింపజేయుచున్నది. 11 ఇంద్రియములను కలిగించున్నది. 50 పీఠముల యందు నెలకొని ఉన్న తల్లి. 50 అక్షరాలు తల్లి మంత్రములే కావున అవి పీఠములుగా కలది. కర్మబంధము లేని తల్లి. మోక్షమును పొందుటకు పుణ్యకర్మలు పాపకర్మలు కూడా ప్రతిబంధకములగును. ఇవి లేనిది కావున తల్లి మోక్షస్వరూపురాలు. ఆమె విధి నిషేధములు లేని జ్ఞానస్వరూపిణి. శృంఖల అనగా సంఖ్యల. వాటిని తొలగించునది తల్లి అనగా సంసార బంధమును తొలగించునది. జనులు లేని ప్రదేశమున ఉండు తల్లి. హరిత స్మృతిలో మనుష్యులు లేని ప్రదేశమంతయు పవిత్రమైనది అని కలదు. అపవిత్ర ప్రదేశమునందు ధ్యేయస్వరూపము గోచరింపదు. శుచి నిర్మలత్వము దైవముండుటకు కారణము. ఈ కారణముచే ఋషులు యోగులు ఏకాంతవాసము చేయుదురు. దేవాలయములు కూడా నివాస ప్రాంతములకు దూరముగా నుండును. దేవాలయములకు మనుష్యులు చేరుదురు కదా, అందువలన అది అపవిత్రము కాదా అన్నచో దేవాలయమునకు వెళ్ళువారు భక్తితో పవిత్ర భావముతో వెళ్ళుదురు. అందువలన దాని పవిత్రతకు భంగము కలుగదు. వీరులనగా ఉపాసకులలో గొప్పవారు. యుద్ధ వీరులు. వీరికి హితము చేయునది కావున తల్లి అయినది. పద్మపురాణమునందు గణపతికి వీరకుడని పేరున్నట్లు తెలియచున్నది కావున తల్లి వీరమాత. ఆకాశమును ప్రసవించిన తల్లి. వేదమునందు పరమాత్మ నుండి ఆకాశము కలిగినది అని కలదు. ముకుంద అనగా మోక్షమునిచ్చువాడు విష్ణువు. లలితాదేవి ముకుందుని రూపము కలది కావున ముకుంద అయినది. మంత్రరాజమందు లలితాదేవి శ్రీకృష్ణుని స్వరూపమును ధరించి వేణునాదముచే లోకమును పరవశింపజేసినదని ఆమె శక్తులందరూ గోపికలైరని కలదు. ముకుందమనగా ఒక రత్నము. అమ్మ రత్నస్వరూపురాలు అను అర్థమును గ్రహించవలెను. మోక్షమును పొందిన వారికి నివాసమైనది అనగా ముక్తిని పొందినవారు అమ్మయందు లీనమగుదురు. అమ్మ నుండి అనేక శక్తులు పుట్టినవి. శ్యామల, వారాహి, బాల, భగల, నిత్యాతిథి దేవతలు, చతుషష్ఠి కోటి యోగిని గణం. ఈ శక్తులన్నీ లలితాదేవి నుండి బయలువెడలినవి కాబట్టి ఆమె మూల విగ్రహ రూపిణి. దేవాలయాలలో మూల విగ్రహాలుంటాయి. ఊరేగింపులలో ఉత్సవ విగ్రహాలను వినియోగిస్తారు. మూల విగ్రహం సాక్షాత్తు అమ్మవారే. భావములను తెలుసుకొనగల తల్లి. షడ్భావ వికారములకు భావములని పేరు. అవి ఉండుట, పుట్టుట, పెరుగుట, మార్పు చెందుట, కృషించుట, నశించుట. వీని నెరిగిన తల్లి. భవము అనగా సంసారము. దానికి సంబంధించినవి భావములు. వీని నెరిగిన తల్లి. సంసారమనడి వ్యాధిని నశింపజేయునది. తల్లిని సేవించిన వారికి మోక్షము కలుగును. అందువలన వారికి జనన మరణముల నుండి విముక్తి కలుగును. భవమనగా సంసారము. ఇది పునరావృత్తి రూపమైనది కాబట్టి దీన్ని చక్రముతో పోలుస్తారు. భవచక్రం అంటే సంసార చక్రం. దీన్ని ప్రవర్తింపజేయునది తల్లి. భవుడు అనగా శివుడు. అనాహత చక్రమందు శివుడుండును కావున భవచక్రమును అనగా అనాహత చక్రమును ప్రవర్తింపజేయు తల్లి. ఛందస్సు అనగా వేదము. వేదములకు సారభూతమైనది అమ్మ. ఛందస్సులలో సారభూతమైనది గాయత్రీ మంత్రము. ఈ మంత్రము ప్రకట గాయత్రి, గుప్త గాయత్రి అను 2 విధములు. గుప్త గాయత్రి నుండి పంచాదశి మంత్రము ఉద్ధరింపబడినది. శాస్త్రమే సారముగా కలది. మీమాంసాది శాస్త్రములే సారముగా కలది. 64 తంత్రములున్నవి. వానియందు చెప్పబడిన మంత్రములనేకములు కలవు. ఆ మంత్రముల సారమే తల్లి. తలము అనగా ఎత్తు పల్లములు లేక సమముగా ఉన్న ఉదరము కలది తల్లి. ఉదరము అనగా కడుపు. ఈ నామమును విడదీసినప్పుడు అతలోదరి అను రూపమును కూడా సాధింపవచ్చును. అప్పుడు అతలలోకమే ఉదరముగా కలిగినది అను అర్థము వచ్చును. గొప్ప కీర్తి గలది. దేవి ఉపాసన చేసిన వారి కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది. తల్లిని స్తుతించుటచే కుజగ్రహ దోషాలు పోవును. గొప్ప వైభవము గల తల్లి. వైభవము అనగా సంపద. విభవస్య భావం వైభవం.
అక్షర స్వరూపురాలు. సంస్కృత వ్యాకరణమైన పాణినీయంలో పరమేశ్వరుని డక్కా నినాదముల నుండి అక్షరములు పుట్టినట్లు కలదు. వీనిని ఉచ్చరించుటకు మనలోని కుండలిని శక్తి కారణము. కుండలిని దేవి స్వరూపము. అందువలన అమ్మ వర్ణరూపిణి. పుట్టుక, చావు, ముసలితనము అనువానిచే తపించువారికి విశ్రాంతినిచ్చునది తల్లి, అనగా మోక్షమును ఇచ్చు తల్లి, బ్రహ్మానందమును కలిగించు తల్లి. అన్ని ఉపనిషత్తులందును ఘోషింపబడిన తల్లి, అనగా అన్ని ఉపనిషత్తులు అమ్మను గూర్చి చెప్పినవి. ఆకాశమునందున్న కళకు సాంత్యాతీత కళ అని పేరు. దీని స్వరూపము శైవాగమములయందు ద్వైత భావము లేనిది, జ్ఞానానందములను కలిగించునది అని వర్ణింపబడినది. మనస్సులోని భావములు ముఖములో తెలియకుండునట్లు ఉండు తల్లి కావున గంభీర. గంభీర పదము నుండే గాంభీర్యము అను పదము పుట్టినది. గంభీరము అనగా లోతైనదని అర్థము. దహరాకాశ మధ్యమందున్నది, ఆకాశము మధ్యమందున్నది లేదా పరాకాశము నందున్నది. దహరాకాశము అంటే మన హృదయములో గల ఆకాశము అందు పరమాత్మయుండును. పరాకాశము బ్రహ్మరంధ్రమునకు పైన ఉండును. గర్వము క్రియా సామర్థ్యము రజోగుణ లక్షణము. క్రియా సామర్థ్యము వలన గర్వము కలుగును. తల్లి జగత్తులను నిర్మించును. అందువలన తల్లి గర్విత, అనగా గర్వము గల తల్లి. సమర్థులైన వారికి గర్వము కూడా అలంకారము. అట్లని ప్రతి విషయమునకు గర్వించుట మనోరుగ్మత. లోకములో ఒకరిని మించిన వాడు మరొకడు ప్రతి విషయములోనూ ఉంటాడు. అందువలన మనకు కలిగినదల్లా దైవ సంకల్పము వల్ల కలిగిందని, కలిగిన దానికి ఆనందించాలి. గర్వము కంటే ఆనందమే సుఖ సంతోషాలనిచ్చేది. గానమును వినుటయందు మిక్కిలి కోరిక గల తల్లి. మహావిష్ణువు సామగాన ప్రియుడు, గానప్రియుడు. నారద తుంబురులను గంధర్వులు మహావిష్ణువు వద్ద పాడుచుందురు. అందువలన వారిరువురు గంధర్వ గాయకులుగా ప్రసిద్ధులైరి. అమ్మ కూడా విష్ణు సోదరి. ఆమెకు గానమన్న మిక్కిలి ప్రియము. ప్రపంచమునందలి విషయములన్నీయు వాసనాత్మకములు, అనగా విషయ సంబంధము కలిగినప్పుడు వానిని అనుభవించవలెననడి కోరికను కలిగించుచున్నవి. ఇవన్నీయు కల్పితములు. అట్టి కల్పిత విషయ వాసనలు లేనిది తల్లి. అష్టవక్ర గీతలో జీవులు పరమాత్మయందుండి బహిర్గతములగునని కలదు. 18 నిమిషముల కాలము కాష్ట. సూత సంహితలో వేదాంత వాక్యములన్నీయు ఏ తత్వమును బోధించుచున్నవో అది కాష్ట అని చెప్పబడినది. శివుని అష్టమూర్తులలో ఆకాశమూర్తికి భీముడని పేరు. ఆయన భార్యలు దిక్కులు. దిక్కునకు కాష్ట అని పేరు. అందువలన తల్లి 18 నిమిషముల కాల స్వరూపురాలు, మ్రాని పసుపు స్వరూపురాలు, ఉపనిషత్తత్వ స్వరూపురాలు, దిక్స్వరూపురాలు. అకము అనగా పాపము, దుఃఖము. అకమునకు అంతమును కలిగించు తల్లి, అనగా పాపమును దుఃఖమును పోగొట్టు తల్లి. కాంతుడు అనగా భర్త. భర్తయగు శివుని శరీరములో అర్ధభాగము శరీరముగా కలది, అనగా అర్ధనారీశ్వరునిలోని ఎడమ భాగము. కా ప్లస్ అంత అనగా ఖ. దీనికి ఆకాశము అని అర్థము. ఆకాశము శరీరములో కొంత భాగముగా కలది. వేదములో పంచమహాభూతములు పరమాత్మ యొక్క కొంత అంశము, మిగిలినది అమృత స్వరూపము అని కలదు. దీని వలన జడచేతనములన్నీయు అమ్మ అంశములని తేలినది.